పర్వత వచ్చినమ్మా అవతల నాకు బోల్డ్ అని పనులున్నాయి, క్షణం తిరగలేదనుకో. అయినా నువ్వు వచ్చావు హనుమాయమ్మ, నాకు అదే 10,000 కాదు కాదు 10 లక్షలు. భలే దానివే పర్వత వద్దనమ్మా. కాదు కూడదు, నువ్వు వచ్చి తీరాల్సిందే అన్నావు కాబట్టి వచ్చాను. అదే వేరే వాళ్ళనుకో నేను రానుపో అని చెప్పేసేదాన్ని. ఇంతకీ ఏ రాజకార్యం ఉందని చెప్పి ఇంత దూరం పిలిపించావు? ఆ ఒక్కటి అడగద్దు హనుమాయమ్మ, మనం ఇప్పుడు ఒక చోటికి వెళ్దాం పదా. వేగిరం వేగిరం. ఎక్కడికి వెళ్దామమ్మా పర్వత వద్దనమ్మా? ఈ ఒక్కటి కూడా అడగద్దు హనుమాయమ్మ. ఇది మరీ బాగుందమ్మా. ఎక్కడికి ఏమిటి తెలియకుండానే ఎలా వచ్చేయమంటావు? రావాలి మరి, నా కోసం రావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకే తెలుస్తుందిగా. నీ జీవితాన్నే మార్చేసే ఓ అద్భుతమైన అవకాశం నీకోసమే వెయిట్ చేస్తుందమ్మా హనుమాయమ్మ. పద పద. ఏమిటో అంతా అయ్యమ్మా. సరే పద. రామ్మా. కాబట్టి సోదరులారా, మీ యొక్క పనులన్నీ పక్కన పెట్టి మా యొక్క ప్రోగ్రాంకి వచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి చెప్తున్నారు. లేట్ అయిపోతుందిరా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క మానవ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన యొక్క శరీరం యొక్క ఆరోగ్యము, స్వస్థత అని చెప్పేసి మంగోలియా నుంచి మన కోసం ప్రత్యేకంగా వచ్చినటువంటి ప్రియ సహోదరులు చీచా గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి అటువంటి ఒక ఆరోగ్యము, స్వస్థత మనకు చేకూరవాలంటే ఈ దినం మనం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ డాక్టర్లకు లక్షలు వృధాగా పోస్తున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ సుత్తేంటమ్మా పర్వత వద్దనమ్మా? మంచి విషయాలు చెప్తున్నప్పుడు వినాలమ్మా హనుమాయమ్మ, విను. ఆ రోగం వల్ల యవనస్తులు యవనమునందే వృద్ధుల వలె తయారవుతున్నారు. వారి అవసరాల గురించి వారికి తెలియదని చెప్పేసి చీచా గారు చెప్తా ఉన్నారు. 20 లక్షలు కలుస్తున్నాయి. కాబట్టి సహోదరి సహోదరులారా, మీ ఆరోగ్య అవసరాల గురించి ఈ యొక్క మంగోలియన్ కంపెనీ వారు 1500 సంవత్సరాలు పరిశోధించి సర్వరోగ నివారణ అయినటువంటి ఈ మంత్రశక్తి గల అద్భుత గొంగలిని తయారు చేశారు. అటువంటి ఈ యొక్క సర్వరోగ నివారణ అయినటువంటి అద్భుత గొంగలిని మీరందరూ సొంతం చేసుకునండి. మరి యొక్క మంత్రశక్తి గల అద్భుత గొంగలి ధర ఎక్కువైనప్పటికీ మిస్టర్ చీచా గారు మన కోసం ప్రత్యేకంగా కేవలం 99,999 రూపాయలకు మాత్రమే చీచా గారు మీ అందరికీ అందిస్తా ఉన్నారు. 우레샹카 우신데 우레해진데 공갈 때마다 들으세요. 알아 하자가가 우세다 tonales. 우대시다 tiene. 이슈 나다 썼다는 스테이크다. 뭔가 우르한테 이게 뭐. kulawosinya to osene ta wale. ఇది ఎక్కడ చదివామా పర్వత వద్దనమ్మా? ముష్టి గొంగలి 1,00,000 రూపాయలే. తొందరపడకమ్మా, పూర్తిగా విను. కాబట్టి ప్రియ సహోదరులారా, మార్కెట్ లో 50 రూపాయలకే దొరికి గొంగలి ఖరీదు ఇంత అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఈ యొక్క అద్భుత గొంగలి వాడిన తర్వాత మీకు డాక్టర్ యొక్క అవసరతలు ఉండవు. మరి ఈ యొక్క గొంగలి మీరు కొనటం వలన మా సంస్థలో సభ్యత పొందుతారు. ఆ తర్వాత అసభ్యులైనటువంటి 44 మందికి మా సంస్థలో సభ్యత ఇప్పించిన నాడలా వాళ్ళు కూడా మీలానే ఫీజు చెల్లించుతారు. అటు పిమ్మట మీరు చెల్లించినటువంటి 99,999 రూపాయలు మీకు వాపస్ చేయడమే కాకుండా అదనంగా మరో 10 లక్షల రూపాయలు మీకు కమిషన్ గా ఇవ్వగలవారు. ఈ విధంగా ఆరోగ్యము, స్వస్థత, లాభము పొంది ఉన్నారు. ఎందరో కోటీశ్వరులైనారు. బ్రదర్ నోకరాజు గారు, మీ అభిప్రాయం చెప్పండి. అందరికీ వందనాలండి. నాకైతే విపరీతంగా జబ్బు చేసిందండి బాబు. అప్పుడైతే నేను ఏం చేశానండి, ఈ అద్భుతమైన గొంగల్ని రోజు కప్పుకొని పడుకోలేనండి. ఒక్క నెల రోజుల్లోగా నా జలుబు మొత్తం తగ్గిపోయిందండి బాబు. నాకు నిండా తలకాయ నొప్పి వచ్చి పుడిచిందప్ప. అప్పుడు ఈ గొంగలు వేసుకుంటే నెల దినం కన్నా ముందే తలనొప్పి పోయి పుడిచిందప్ప. మీరు కూడా వేసుకోండి, నిండా మంచి గొంగలే. బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పెద్ద పెద్ద రోగాలు వస్తే గొంగల్ని ఎలా వాడాలో చెప్పండి.
我上来现在做零食都能吃。దివాలా ఇజాస్ కాదిత దివాసి ఏం లేదు సార్, చాలా సింపుల్. ఈ మంత్రశక్తి గల అద్భుత గొంగల్ని 5 ఏళ్ల పాటు ప్రతిరోజు రాత్రి పడుకొని కప్పుకోవాలి. అలా పడుకున్నట్లయితే మీకు క్రమంగా ఆరోగ్యము స్వస్థత చేకూరుతాయన్నమాట. మెదడువాపు, ఆస్తమా, టీబీ, బీపీ, షుగరు, లివరు, ఊపిరితిత్తులు అన్ని పోతాయి. నేను గ్యారంటీ. అది సరే గాని ఇప్పుడు ఏ కారణం చేతనైనా ఏ రోజైనా ఈ గొంగళి కప్పుకోకుండా పడుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? ఉరాసింద తెనాకుల జ్వాల జ్వాల దిజా దియోసోబోలా ఏ రోజైనా ఏ కారణం చేతైనా ఈ గొంగలి కప్పుకోకుండా పడుకుంటే మరుసటి రోజు నుంచి మరో 5 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా ఈ గొంగలి కప్పుకొని పడుకోవాలన్నమాట. వీళ్ళ మొక్కలు సంతకెళ్ళినట్టే ఉంది. ఇలా అయితే చచ్చే వరకు 5 ఏళ్ళు పూర్తి కాదు. అబ్బా హనుమాయమ్మ, ఎప్పుడు నెగిటివ్ గానే థింక్ చేస్తావేంటి? కొంచెం పాజిటివ్ గా ఆలోచించమ్మా. బీ పాజిటివ్. అవును కానండి, నేను మీ గొంగలి కొన్నాను అనుకోండి. మీరు చెప్పినట్టుగా 44 మందిని నేను చేర్పించలేకపోయాను అనుకోండి. అప్పుడు నేను కట్టిన 99,999 రూపాయల పరిస్థితి ఏంటి? అంటే అంత మటాష్ అయిపోయినట్టేనా? అంటే నా పని తూర్పుకు తిరిగి అంటే మీ మంగోలియా వైపు తిరిగి దండం పెట్టుకోవటమే. ఇక నా పరిస్థితి చోంగ్ చాంగ్ చింగ్ చో చో అయింది అంతే. ఇంకా నువ్వు నీ మొక్క మండ. నువ్వు తెలుగుడివే కదా, నిజం చెప్పు. లేకపోతే ఏంటా హనుమాయమ్మ, వీడొక మంగోలియావాడు, వీడికొక దుబాసి. నీ శారద నీ పిండకుడు. సంతలో సెకండ్ హ్యాండ్ రగ్గు తీసుకొచ్చి మమ్మల్ని ఎదవలం చేస్తారా? ఎంత మోసం, ఎంత దగ! మీ ముఖ సంతకి ఏంటమ్మా జీవితాలు మారిపోవడాలంటే ఇదేనా? ఇప్పుడు ఏమంటావు? నేనేమంటానమ్మా, నేను గట్టిన 99,999 రూపాయలు నీళ్ళు వదులుకుంటాను. అంతా నా కర్మమ్మ, కర్మ. అందుకనే పెద్దవాళ్ళు అంటారు దురాశ దుఃఖానికి చేటు. ఇప్పుడు అర్థమైందమ్మా. ఇదిగో పద వెళ్దాం. కుమ్మయ్యండి వాడిని.